తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. దేని చెట్టు అంట? పరిశుద్ధాలయము. అవునా? మనం దేవుని సన్నిధిలో మనం గమనించినట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎక్కడ వాక్యం భక్తుడు ఒక చక్కని మాటలు సెలవిస్తూ ఉన్నాడు. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. అవునా? దేవుని సన్నిధిలో కానీ లేక కుటుంబంలో కానీ మనము దేవుని సన్నిధిలో కానీ కుటుంబంలో కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో నేను 2-3 మాటలు మీకు తెలియచేస్తాను. భక్తుడు సెలవిస్తూ వచ్చాడు, నీ కృపాతిశయమును బట్టి నీ నామమునకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేన్ని బట్టి అంట చెల్లించేది? నీ కృపాతిశయము. ఆయన కృప ఎలా ఉంటుందంట? ఆకాశము కంటేను ఎత్తుగాను భూమండలము కంటేను ఎక్కువగా వ్యాపించుచున్నది. అందుకే భక్తుడు సెలవిస్తున్నాడు, నీ కృపాతిశయమును బట్టి నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన కృప ఎంతగా ఉన్నదంటే మన పైన హెచ్చుగా ఉన్నది. ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. ఆయన కృప మనల్ని బలపరచడమే కాదు, కానీ ఆయన కృప మనల్ని ఉన్నత స్థితిలోనికి నడిపిస్తుంది. ఈరోజు మనం గమనించినట్లయితే ఇక్కడ కూర్చున్న వారు, ఈ శబ్దంతుల ద్వారా వింటున్న వారి జీవితంలో దేవుని వాక్కులు సెలవిస్తుంది, నీ కృపాతిశయమును బట్టి నీ నామమునకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నెంబర్ 1, దేన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడు భక్తుడు? కృపాతిశయమును బట్టి. రెండవదిగా మనం గమనించినట్లయితే నేను మొరపెట్టిన దినమెల్లను నీవు నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు అని నమ్మిన వరకే చప్పలు కొట్టండి. నేను మొరపెట్టిన దినమున నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఎప్పుడంట? మనము మొరపెట్టినప్పుడే, అడిగినప్పుడే వెంటనే దేవుడు మనకేం చేస్తున్నట? జవాబిస్తున్నాడు. అంటే ఉత్తరము మనము అడగక మునిపే, అవునా, మనం ప్రార్థించక మునిపే, మనం ఆయనకు వేడుకొనక మునిపే ఆయన మనకు మేలులు జరిగిస్తాడంటండి. ఈరోజు మనం గమనించినట్లయితే నిజంగా ఇక్కడ కూర్చుంటున్న మన జీవితంలో దేవుడు మనకు ఆశ్చర్యకార్యములు జరిగించలేదా? ఎన్ని మేలులు చేస్తూ వచ్చాడు, ఎన్ని ఆశ్చర్యకార్యములు జరిగిస్తూ వచ్చాడు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అందుకే భక్తుడు ఒక చక్కని పాటతో సంబోధిస్తున్నాడు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. అందరికి వచ్చా? పాడండి మరి. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. నీ ప్రేమ కొట్టి తాళలేను, నీ ప్రేమకు నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోయేందుకు, నా ప్రాణమైనావు నీ. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువును, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. హల్లెలూయా. ప్రార్థించకపోయినా ఏం చేస్తాడంట? పలకరిస్తాడు. మాట వినకపోయినా కలవరిస్తాడు. ఎందుకో మనం అంటే ఆయనకంతా ప్రేమండి. అయితే మనం ప్రార్థన చేస్తున్నామా? అయితే మనం ఘనపరుస్తున్నామా? అయితే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఈ రాత్రి దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి, నీరు ప్రార్థన చేసిన వెంటనే, నీవు దేవునికి మొరపెట్టిన వెంటనే ఏం చేస్తున్నట్టు ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇవ్వాలంటే దేవునికి మనం ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను 2వ మాటలో చెప్పాను. 3వ మాటలోకి వెళ్తున్నాను. ఎలాగా చెల్లించాలంటే అంటున్నాడు భక్తుడు, సెలవిస్తున్నాడు 3వ మాటలోకి వెళ్తే 3వ అధ్యాయంలో 3వ వచనంలోనే మధ్య భాగంలో, యెహోవా భూరాజుల ఎదుట నీవు సెలవిచ్చిన మాటను విని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. 3వ మాట ఏంటంట? భూరాజుల మధ్య. అవునా? ఎక్కడ? భూరాజుల మధ్య.
రాజుల మధ్యను, అధికారుల మధ్యను, అందరి ఎదుట నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, భక్తుడు సెలవిస్తా ఉన్నాడు, భూరాజుల మధ్యను కూడా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. ఇప్పుడు 3 మాటలు చెప్తారా? నెంబర్ 1, ఎవరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు? దేవతల ఎదుట. నెంబర్ 2, ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు? నీ కృపాతిశయమును బట్టి. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? తొందరగా చెప్దాం, ముందుకు వెళ్దాం. నీ కృపాతిశయమును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 3వ మాటలోనికి మనం వెళ్తే భక్తుడు అంటున్నాడు, యెహోవా భూరాజులందరి ఎదుట నీవు సెలవిచ్చిన మాటను బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే 4వ మాటలోనికి మనం వెళ్తే ఎవరు ఎలా ఉంటే ఆయన దేవుడు మనకు మేలు చేస్తాడంటే, వచనం చదువుదామా? మనం చదివినట్లయితే 6వ వచనం చదవండి ఒకసారి. యెహోవా మహోన్నతుడు అయిన దేవా, ఆయన దీనుల లక్ష్య పెట్టును. కింద వచనంకు మనం వెళ్దాం. పైన వచనం మనం గమనించినట్లయితే, యెహోవా మహిమ ప్రభావములు కలిగిన దేవా. 5వ వచనం, వారు యెహోవా మార్గమును గూర్చి గానము చేయుదురు. ఎలా అంట? యెహోవా మార్గము నుంచి గానం. ఇప్పుడు దాకా ఏం చేశారు? అందరూ ఏం చేశారు ఇప్పుడు దాకా? చాలా పాటలు. ఇంకా మైక్ ఇస్తే ఇంక అందరూ పాడేటట్టున్నారు, తెల్లవారులేనా? అయితే వాక్యం సెలవిస్తుంది, యెహోవా మార్గము గురించి గానము. గానం అంటే ఏంటి? ప్రభువుని స్తుతించడం. గాన ప్రతిగానములు చేయుచు. ఎవరోళ్ళు? గాన ప్రతిగానములు చేయొచ్చు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట. గాన ప్రతిగానము. ఒకళ్ళు పాడుతుంటే యేసయ్యా నీ నామగానం అంటే, ఇంకొకరు కూడా యేసయ్యా నీ నామగానం అంటే గాన ప్రతిగానములు. అందరూ కలిసి స్తుతిస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధుడని ఆయన మహిమపరుస్తున్నప్పుడు పరలోకములోనంట అందరూ ఏం చేస్తారంట? సంతోషిస్తారండి. ఈరోజు మనం గమనించినట్లయితే ఇంతగా మనము ఆయన మహిమపరుస్తున్నప్పుడు, ఇంతగా మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడు. ఈ కుటుంబము ద్వారా దేవుడు ఎంత మహిమపరచబడుతున్నాడు. ఈ కుటుంబంలో దేవుడు చేసిన మేలును బట్టి మనమింత సంతోషపడుతుంటే మనకంటూ ఎక్కువ ఆయన సంతోషం అంట. హల్లెలూయా. ఆయన సంతోషపడుతున్నాడు. ఆయన మన పట్ల జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కృపాతిశయమ కలిగిన వాడు. అందుకే భక్తుడు సెలవిస్తున్నాడు, ఆయన మనకి ఎలా కాపాడుతాడంట. 91వ అధ్యాయము 11వ వచనం చదవండి. త్వరగా ముందుకు వెళ్దాం. 91వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినదా, నీ మార్గములన్నిట్లో నుండి నిన్ను కాపాడుటకు యెహోవా ఆయన దూతను కాపాడాడంటే. ఏం పెట్టాడంట? మనకి ఏమి కాపుదల ఉంచాడంట దేవుడు? ఆయన దూతను. ఇదో మాట. ఏ దూతను? ఆయన దూతను మనం వెళ్తున్న మార్గములో కాపాడుట కొరకు ఆయన దూతను మనకు కాపలా పెట్టాడండి. ఆయన దూతను మనకు కాపలా పెట్టకపోతే మనము జీవించలేము. అవునా? జీవించలేము. ఆయన దూత ప్రతి క్షణము మన కాపలా ఉంటుందండి. దాని బలం ఎంతో చెప్తారు ఎవరైనా? ఒక దూతకి మన కాపలా పెట్టినప్పుడు దాని శక్తి ఎంతో చెప్పగలరు ఎవరైనా? 1,00,000 ఎవరో చెప్తున్నారు? 1,85,000 మందిని కొట్టగలిగినంత శక్తి మట్టి పురుగు లాంటి మన జీవితాలకి దేవుడు ఆయన దూతను కాపలా పెట్టాడండి. అర్థమవుతుందా? ఆ దూతను కాపలా పెట్టమంటే మనం వెళ్తున్నప్పుడు కూడా ప్రతి క్షణము కూడా ఆయన మనకు కాపాడుతూ ఉన్నాడు. తండ్రి తనయులపై జాలి పడునట్లు. అవునా? తండ్రి తనయుడు అంటాడు. కుమారుడు పట్ల తండ్రి జాలి పడినట్లు పరమ తండ్రి మన పట్ల ఏం కలిగిన వాడంట? జాలి పడిగలండి. ఆయన పరమ తండ్రి మన పట్ల జాలి పడినవాడు. మనము ఎలాగైతే మన బిడ్డల పట్ల జాలి కలిగి ఉంటామో, మన బిడ్డల పట్ల ప్రేమ కలిగి జీవిస్తూ వస్తామో, అలాగనే మన తండ్రి కూడా మనల్ని నిత్యము ఏం చేస్తాడంట? ఆయన దూతను మనకి కాపలా ఉంచుతాడంట. ఆయన దూతను ఆయన మనకేం చేస్తాడు? కాపలా ఉంచుతున్నాడు. మనం గమనించినట్లయితే దేవుని వాక్కు సెలవిస్తుంది, ఆయన దూతను మనకి కాపలా ఉంచడమే కాదుకుండా, అందుకే 23వ కీర్తన అంటాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయము నీకు ఏ
ఏ లోయ అంటది? గాఢంధకారపు లోయ. ఒకరోజు నాన్నగారు నేను నాయుడుపాలెం కాలకట్టను వస్తూ ఉన్నామండి. ఇప్పుడు కాదులే, దాదాపుగా 5-6 సంవత్సరాలు అవుతుందన్నమాట. వస్తూ ఉన్నాం, బండి వేసుకుని వస్తూ ఉన్నాం. ఆ కాలకట్టను వస్తున్న సమయంలో అక్కడ వచ్చేటప్పుడు ఒక్క పిట్టైన అరిచినట్టుగా వినిపించాల మాకు. నేను నాన్న మాట్లాడుకుంటా వస్తున్నాం. కట్నం వస్తున్నప్పుడు ఒక పిట్ట కానీ ఏదైనా కానీ ఒక్కటి కూడా అరిసినట్టు కనిపించలా. నేను నాన్నగారితో చెప్తా ఉన్నా, ఏది మనం ఇట్లా వస్తున్నప్పుడు ఇంత ప్రదేశం ఇంత పట్టబగలు వస్తున్నాం, ఒక పిట్టైన అరిసినట్టు కనిపించలేదంటే అది అరణ్యము. అవునా? అరణ్యములో, అందుకే దేవుని వాక్కు సెలవిస్తుంది, అరణ్య మార్గములో నువ్వు వెళ్ళినా, గాఢంధకారపు లోయలో వెళ్ళినా ఏ అపాయము నీకు, నీ దుడ్డుగర్రయు నీ దండము. దుడ్డుగర్ర అంటే ఏంది? దుడ్డుగర్ర ఎవరికి తెలుసు? గాఢంధకారపులు. ఈ దుడ్డుగర్ర అండి. ఈ దుడ్డుగర్ర ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికి విజయం. ఈ కర్రను ఎవరైతే పట్టుకుంటారో వారికి వెలుగు. ఈ కర్రను ఎవరైతే ఈ కర్రను పట్టుకొని ప్రతి దినము ఈ కర్రలో ఉన్న వాక్యము ప్రకారము జీవిస్తారో వారి జీవితాల్లో ఆనందం. అవునా? కుటుంబం సమ్మితముగా దేవుని ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే మహిమపరుస్తారో వారి కుటుంబంలో ఎంత ఆనందం అంటే చెప్పలేనంత ఆనందము. అవునా? దేవుని వాక్కు సెలవిస్తుంది, గాఢంధకారపు లోయలో సంచరించిన నీ దుడ్డుగర్రయు నీ దండమును ఆదరించును. పగటి వేళ కలుగు, రాత్రి వేళ కలుగు చీకటికి అయినను. అవునా? ఏ అపాయము నుంచి కూడా దేవుడు కాపాడి మనం వెళ్తున్న మార్గంలో కూడా దేవుడు మనకు సహాయం చేసి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నేను ముగిస్తున్నా. ఇప్పుడు చెప్పిన మాటలు చెప్తారా? త్వరగా నేను చెప్పిన మాటలు చెప్పండి, నేను ముగిస్తా, నా టైం అయిపోతుంది. నెంబర్ 1, ఆయనకి మనం ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవతల ఎదుట. నెంబర్ 2 ఎవరు చెప్తారు? వెనక నుంచి చెప్తారా? కృపాతిశయమును బట్టి. నెంబర్ 3 మూడవది ఎలా? భూరాజుల ఎదుట. నెంబర్ 4 ఏమో చెప్పావో వెళ్ళిపోయింది. నెంబర్ 4 మనం గమనించినట్లయితే అక్కడే చదువుతూ వచ్చాము. పాదములకు రాయి తగలకుండా ఏం చేస్తాడు? దూతను కాపాడుతాడు. 5వదిగా మనం చూసిన ఐదవదిగా మనం గమనించినట్లయితే 5వది గాఢంధకారపు లోయలో సంచరించిన దుడ్డుగర్రయు దండము మనల్ని ఏం చేస్తంట? ఆదరిస్తుంది. మనం ముందు వెళ్తుంటాం, మనం వెనక వస్తూ ఉంటారు. దేవుడు మన ప్రక్కనే మనతో పాటు వెళ్తున్నప్పుడు, ఆయన మాటలు ధ్యానం చేసుకుంటూ పోతున్నప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మన పక్కనే ఉంటాడు. అవునా? మనం వెళ్తున్న మార్గంలో కాపుదల దయచేసి ఆయన మనకు సహాయం చేస్తాడు. నిజంగా ఈ కుటుంబంలో కూడా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, దేవుడు లోకంలో నుంచి దేవుడు ఏర్పరిచి ఆ కుటుంబంలో ఏం చేశాడంట? రక్షణనిచ్చాడు. రక్షణ అంటే ఏంటి? శిక్ష నుంచి తప్పించడమే రక్షణ. అర్థమవుతుందా? లోకంలో నుంచి, శాపంలోంచి, బంధకంలో నుంచి బంధించబడిన వారిని కట్లను విపదీయడమే, వాటన్నింటి విడిపించబడి ఒక ఉన్నత స్థితిలోని కంటే దేవుని సన్నిధిలో స్తుతించడమే రక్షణ. ఆ రక్షణను దేవుడు ఈ కుటుంబంలో ఇచ్చాడు. ఇంకను వెళ్తున్న ప్రయాణంలో కూడా, వాళ్ళు చేస్తున్న పనిబాట్లు కూడా అన్ని విషయంలో దేవుడు సహాయం చేయలాగున మనమందరం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును.